ఎడమ చేతికి ఒక వ్యాక్సినేషన్ ఇస్తున్నారు, సింగిల్ డోస్ వ్యాక్సిన్. ఒక్కసారి ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకు ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశాలు మోర్ దెన్ 90% తగ్గిపోతాయి. ఇది ఇప్పుడు ఇమీడియట్గా రాదు, ఇది వచ్చే అవకాశం మోర్ దెన్ 48 ఇయర్స్ తర్వాత మహిళల్లో ముఖ్యంగా వస్తుంది. ఇది రాకుండా ఇచ్చే వ్యాక్సినే హెచ్పివి వ్యాక్సినేషన్ అన్నమాట. సో ప్రజలందరూ, తల్లిదండ్రులు ముఖ్యంగా మీరు అవగాహనతోటి మీరు పిహెచ్సికి కానీ ఏరియా హాస్పిటల్లో అయిపోయింది. ఇప్పుడు మన ఆల్ పిహెచ్సిలలో హెచ్పివి వ్యాక్సినేషన్ అవైలబుల్గా ఉంది. హెచ్పివి వ్యాక్సినేషన్కి కావాల్సింది ఏం లేదండి, 14 సంవత్సరాలు నిండి ఉన్న బాలికలు ఆధార్ కార్డు ఒక తల్లిదండ్రులలో ఎవరో ఒకరు పేరెంట్స్ వాళ్ళు తీసుకొని వస్తే వాళ్ళకి ఎడమ చేతికి ఒక వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఫ్యూచర్లో 48 ఇయర్స్ తర్వాత జరిగేదానికి ఇప్పుడే ఎందుకంటే మన భారతదేశంలోనే ఇది 2వ అతిపెద్ద క్యాన్సర్ మహిళల్లో. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఇది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఫర్ ఉమెన్ డెత్స్లో. క్యాన్సర్లో చూసుకుంటే 2వ అతిపెద్ద క్యాన్సర్. అంటే 2024లో జరిగిన సర్వే ప్రకారం మొత్తం మోర్ దెన్ 42,000 ఉమెన్స్ ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ద్వారా చనిపోయారు. అంటే ఎంత పెద్ద నంబర్ ఉంది. ఇంకా ఇది తెలిసిన వరకే, తెలియకుండా ఇంకా ఎన్నో జరిగి ఉంటాయి, మన సర్వేలో రాని కూడా ఉంటాయి. సో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎంత డేంజరస్గా మన మహిళల్లో చూస్తున్నామో మీరు గమనించవచ్చు. ఇది రాకుండా ఇచ్చే వ్యాక్సినేషనే హెచ్పివి వ్యాక్సినేషన్. 14 సంవత్సరాలు నిండిన బాలికలను పేరెంట్స్ తీసుకొని మీరు ఏ పిహెచ్సికి వెళ్ళినా, ఇక్కడ మనకు తుర్కపల్లి ఉంది, నిజాంపేట ఉంది, మన్నూరు ఉంది, ఏ పిహెచ్సికి వెళ్ళినా సరే మనకు మార్నింగ్ 9 నుంచి 4 వరకు అవైలబుల్గా ఉంటారు. ఆ వ్యాక్సినేషన్ ఇప్పియండి. రేపటి నాడు మీ మన హెల్తియర్ సొసైటీ కోసం, మహిళల్లో ఈ బాధ లేకుండా చూడడం కోసం. వన్స్ క్యాన్సర్ వచ్చిందంటే ఒకవేళ లేట్ స్టేజెస్లో మన క్యాన్సర్ గురించి అందరికీ తెలుసు. లేట్ స్టేజెస్లో ఒకవేళ డిటెక్ట్ అయితే ఆల్మోస్ట్ చనిపోయే విధంగానే ఉంటున్నాయి ఆల్మోస్ట్. ఎందుకంటే ఇప్పుడు 100% దానికి ట్రీట్మెంట్ రాలేదు. కీమోథెరపీస్ రేడియోథెరపీస్ అవన్నీ ఇస్తూ ఉంటాం. ఆల్రెడీ బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏమంటారు, ఐసీలో ఉన్నారు, తర్వాత చనిపోతారు. అంటే ఇదే చూస్తున్నాం మోస్ట్లీ. ఎర్లీగా డిటెక్ట్ అయ్యే క్యాన్సర్లలో కూడా బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకు అవుట్కమ్ కూడా చాలా బాగుంటుంది. సో దీని గురించి అవగాహన అందరిలో చూసుకోండి. ముఖ్యంగా మహిళల్లో ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మోస్ట్ కామన్ అయిపోయింది. ఈవెన్ నారాయణఖేడ్లోనే ఒక జనరల్గా సర్వే లాగా చూసుకుంటే మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి 10 నుంచి 15 ఇళ్లలో ఒక క్యాన్సర్ ఖచ్చితంగా ఉంది. ఎవరికి తెలియదు ఇది. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి హాస్పిటల్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. జనరల్గా సర్వే చేస్తేనే కదా మనకు తెలిసింది. సో ముఖ్యంగా మనకు మోర్ దెన్ 200 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయండి. ఈ క్యాన్సర్స్ ముఖ్యంగా ఈ మధ్య లాస్ట్ 10 ఇయర్స్లో ఎక్కువైపోయినాయి. ఎందుకు ఎక్కువైనాయి ఎవరైనా ఆలోచించారా? ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది. ప్రతి దాంట్లో ప్లాస్టిక్. ఎక్కడైనా మనం తినడానికి వెళ్ళాం, ఫంక్షన్ ఉంది, అక్కడ ఒక గ్రీన్ కలర్ ప్లేట్స్ పెడతా ఉంటారు, అవునా? దానిపైన ఉండే లేయర్ వల్ల అందులో వేడివేడి సాంబార్ వేస్తాం, వేడివేడి కర్రీస్ వేస్తాం, అట్లనే తినేస్తాం. వితిన్ 1 to 2 మినిట్స్లో దాంట్లో ఉన్న కెమికల్స్ అనేటివి ఈ ఫుడ్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం మినిమం 10-15 మినిట్స్ అన్నా తింటాం కదా. అదే తింటున్నాం అంటే ఇండైరెక్ట్గా మనమే మన బాడీని ఖరాబ్ చేసుకుంటున్నాం, ఒక విషయాన్ని తింటున్నాం మనం. సో మనం అవాయిడ్ చేసినాం అనుకోండి, ప్లాస్టిక్ వాడకాన్ని అవాయిడ్ చేస్తే, ఈవెన్ ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి, పేపర్ కప్స్ అని వస్తుంది. పేపర్ కప్లో ఏదైనా పేపర్ మీద వాటర్ పోస్తే తడుస్తుందా, లేకపోతే అట్లనే ఉంటుందా? తడుస్తుంది కదా. ఈ పేపర్ కప్లో ఎందుకు ఉంటుంది మరి? థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుంది లోపల. ఆ ప్లాస్టిక్లో కూడా వితిన్ 1 మినిట్లో అందులో ఉండే కెమికల్స్ ఈ పేపర్ కప్లోకి వస్తాయి. ఈ తాగే టీ కూడా మనకు హానికరం. సో అందుకోసం ఈ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి.